హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మన వీడియోలో యాక్చువల్‌గా హైరింగ్స్ పోస్ట్ చేయాలి. ఆ హైరింగ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ఎందుకంటే అంతకన్నా ఇంపార్టెంట్ విషయం గురించి నేను చెప్పడానికి వాటి గురించి నేను చెప్పట్లేదు. అందులో నాన్ ఐటీ, ఐటీ 2 ఉన్నాయి. ఒకసారి థరోలీ చూసి డిస్క్రిప్షన్‌లో ఉన్న ఏమంటారు స్కిల్స్ మీ దాంట్లో ఉన్నాయా లేదా చూసి అప్లై చేసుకోండి. ఓకే. నాన్ ఐటీ కూడా పోస్ట్ చేశాను. బికాజ్ నాన్ ఐటీ కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఖాళీగా ఉన్నారు చాలా మంది 2022 అలా నుంచి కూడా ఖాళీగా ఉన్నారు గదా! సో వాళ్ళకి గూడా యూజ్ అవుతది అన్న ఒక్క ఇంటెన్షన్‌తో నేను నాన్ ఐటీవి గూడా పోస్ట్ చేస్తున్నాను. సపోర్ట్ ఇంజినీర్ అలాంటివి గూడా. అప్లై చేసుకోండి పర్లేదు. ఎక్స్‌పీరియన్స్ అన్నా వస్తది. ఓకే. సో లెట్స్ స్టార్ట్ టుడే వీడియో. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి తెలుగు కమ్యూనిటీలో ఒక అన్న ఛానెల్ ఉంది గదా! 'శివ టెక్ ఛానెల్' అనేసి ఒక అన్న ఛానెల్ ఉంది గదా! సో, ఆ అన్న ఛానెల్‌లో రీసెంట్‌గా నేను ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఒక మెసేజ్ అయితే చూసాను. అది నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా, ఎవరి సబ్‌స్క్రైబర్ అయినా సరే, ఒకరు ఇలా వెళ్లారు అంటే మనకు చాలా హ్యాపీనెస్ ఉంటది. ఎందుకు అంటే అతనేం చేశాడంటే రీసెంట్‌గానే 7,00,000 ప్యాకేజ్‌తో ప్లేస్ అయ్యాడన్నమాట. 7,00,000 ప్యాకేజ్ యాస్ ఎ ఫ్రెషర్‌గా. ఎలా ఏంటి అది గూడా ఒక ఆఫ్ క్యాంపస్ హైరింగ్ నుంచి కాదు. ఒక ఆన్ క్యాంపస్ హైరింగ్ నుంచి కాదు. లేకపోతే ఎవరితోనో రిఫరెన్స్ ఇప్పించుకొని కాదు. చేసిన పని మొత్తం ఏంది అంటే ఫౌండర్స్‌కి మెసేజ్ చేయడం. చేసిన పని అంతా ఫౌండర్స్‌కి కేవలం మెసేజ్ చేయడం. లింక్డ్ఇన్, ఈమెయిల్స్ ఇలా షేర్ తనకొక ఆపర్చునిటీ, ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తను సెలెక్ట్ అయ్యి, ఈరోజు 7,00,000 ప్యాకేజ్‌తో ప్లేస్ అయ్యాడు. ఏ కంపెనీ ఏంటి అని ఆ వాట్సాప్ చాట్‌లో గూడా నాకు కనిపించలేదు. సో, నేను చూడలేదు దాన్ని. ఓన్లీ ఆ మెసేజ్ అయితే చూసాను. అన్న ఆల్‌మోస్ట్ అన్ని ఆఫర్ లెటర్ గూడా పెట్టాడు ఆ అన్న. సో, ఆఫర్ లెటర్‌లో నేను చూడలేదు. 1 మినిట్ చూసి చెప్తా. సో, దీన్ని మీకెందుకు చెప్తున్నానంటే నేను, మీరు గూడా ఒక్కసారి ప్రయత్నించండి. ఊరికనే చెప్పరు ఎవరు. ఫౌండర్స్‌కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అనేసి. 500 పీపుల్ గాని, 300 పీపుల్ బిలో ఉన్న కంపెనీస్‌కి ట్రై చేస్తే త్వరగా ఛాన్స్ ఒస్తది. మీరేం జేస్తున్నారంటే ఒక 10 పీపుల్‌కి అప్లై చేసి, "అక్క నువ్వు చెప్పిన విధానంలో వెళ్ళినాం గానీ మాకు రాలేదు" అని జెప్తారు. చాలామంది నేను జెప్పిందే గూడా చెప్తారు. ఇలా వెళ్ళండి. మీ అవకాశాన్ని మీరే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఫౌండర్స్ ఏమి పెద్ద పెద్ద అద్దాల మేడల్లో మనకు కనిపించకుండా లేరు. డైరెక్ట్‌గా మనకు లింక్డ్ఇన్‌లో కనిపిస్తున్నారు. డైరెక్ట్‌గా ట్విట్టర్‌లో కనిపిస్తున్నారు. దే ఆర్ ఇన్ ద ఫేస్‌బుక్, దే ఆర్ ఇన్ ద ఇన్‌స్టాగ్రామ్ ఎవ్రీవేర్ ఉన్నారు. కాబట్టి మనకిప్పుడు వాళ్ళు కనిపిస్తున్నారు గాబట్టి, మనం ఒక ఛాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఏం కాదు. ఆ అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరో మనకు లింక్స్ పెడతారు. ఎవరో మనకు ఆపర్చునిటీ వస్తది అని వెయిట్ చేయడం కన్నా, ఇలా వెళ్ళడం చాలా చాలా ఈజీ గదా! సీ మన దగ్గర స్కిల్స్ ఉండి, హైలీ స్కిల్స్ అవసరం లేదు. నార్మల్ బేసిక్ స్కిల్స్ ఉండి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళెవరో ప్రాజెక్ట్స్ ఇచ్చి నువ్వు వర్క్ చేయడం గాదు. ఆల్రెడీ మన దగ్గర వాట్సాప్ ఉంది. రీసెంట్‌గా మ్యూజిక్ ఫీచర్ వచ్చింది. అందులో ఒకటైతే వచ్చింది గదా! ఫీచర్. అలా నువ్వు ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ జేసి నీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లాగా నువ్వు పెట్టుకొని గూడా నువ్వు వర్క్ చేయొచ్చు. ఎవరో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే కంపెనీలోనే వర్క్ చేయాలి అన్నది ఇక్కడ ఎవ్వరు చెప్పట్లేదు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే నువ్వు ఒక దాన్ని తీసుకొని దాంట్లో కొత్తది యాడ్ జేసి చూపిచ్చడం అంతే. దాన్ని చూపిచ్చి స్ట్రాంగ్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టుకొని నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా నీకు జాబ్ వస్తది. నువ్వు ఎంతసేపు అప్లికేషన్స్ మీదనే అప్లై చేస్తుంటే రాదు. థౌసండ్స్, లాక్స్ 10,00,000 పీపుల్ వరకు అప్లై చేస్తున్నారు. ప్రతి ఇయర్ లాక్స్‌లో బయటకొస్తున్నారు. ఇంజినీరింగ్ గాని, ఒకసారి డిగ్రీ గాని, ఒకసారి పాలిటెక్నిక్ గాని, వీళ్ళందరిని తట్టుకొని మనం గూడా వెళ్ళాలి అంటే, ఇదొక ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు 10 పీపుల్‌కి పెట్టినావు. ఒకరు గూడా రిప్లై ఇవ్వలేదు. వదిలేయి. రేపు 100కి పెట్టుకో టార్గెట్. ఎల్లుండి 200కి పెట్టుకో. 200 పీపుల్‌లో ఒకరైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. చాలా మంది నన్ను రిఫరెన్స్ అడుగుతున్నారు. నాకు లిమిట్ వచ్చేసి 5 ఎందుకంటే నాకు రీసెంట్‌గానే ప్రొబేషన్ పీరియడ్ అయిపోయింది. నాకింకా 1 ఇయర్ అవ్వలేదు కంపెనీలో జాయిన్ అయ్యి. రీసెంట్‌గానే కదా కంపెనీలో జాయిన్ అయింది. సో, వన్స్ నాకు కంప్లీట్ అయితే నేను ఆటోమేటిక్‌గా రిఫరెన్స్ ఇస్తాను. అడిగిన వాళ్ళకి నేను నా ఫ్రెండ్స్ త్రూ గూడా ఇప్పించాను. లైక్ మా లీడ్‌తో కానీ, నా నార్మల్ ఫ్రెండ్స్‌తో గూడా ఇప్పించాను. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ వాళ్ళకిప్పిచ్చాను. మీకు ఫ్రెషర్స్‌కి ఇప్పించడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆ రిఫరెన్స్ ఇచ్చినా గూడా ఏం పెద్ద నార్మల్ ఏముంటది ఒక లింక్ పంపిస్తది. డైరెక్ట్‌గా అసెంచర్ కెరీర్స్ నుంచి మీకొక లింక్ వస్తుంది. ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి అనే చెప్తది. కానీ ఆ రిఫరెన్స్ త్రూ మీకేం రాదు. రిఫరెన్స్ అంటే ఏంది తెలుసా? కంపెనీ నుంచి హెచ్ఆర్ దగ్గర నుంచి రిఫరెన్స్ ఇప్పించడం. హెచ్ఆర్‌లో ఎవరైనా తెలిస్తే వాళ్ళతో మాట్లాడిచ్చడం. దాన్ని రిఫరెన్స్ అంటారు. రిఫరెన్స్ అనంగానే చాలా మంది ఇదే రిఫరల్ అనుకుంటున్నారు. ఇంకా చాలా రిఫరల్స్ ఉన్నాయి. వాటిని గూడా ట్రై చేయండి ఒక్కసారి. ఓకే.
ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినిట్‌గా సెలెక్ట్ అవుతారు. ఓకే. సో, హైరింగ్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసుకోండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే జాబ్ అయితే కొట్టుకున్నాడో అది కూడా తన కష్టం మీద అసలు ఆఫ్‌లైన్‌లో రాదు, ఆన్ క్యాంపస్‌లో లేదు. తనంతట తాను అప్లై చేసుకొని తెచ్చుకోవడం అనేది చాలా చాలా గ్రేట్. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. రియల్లీ ఇన్‌స్పైర్డ్ ఆల్సో. ఐ ఇన్‌స్పైర్డ్ వెరీ వెల్. ఎక్కడ ఎక్కడ సీ డిసప్పాయింట్ అయిపోతాం. ఎవరు రిప్లై ఇవ్వకపోతే కదా! కానీ అతను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. దట్ ఈస్ ద రియల్ థింగ్ అన్నమాట. మీరు గూడా అంతే ఇలా ట్రై చేయండి. ఓకే. డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. స్కిల్స్ బాగా పెట్టుకొని కమ్యూనికేషన్ బావుండాలి. కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రోవర్ట్‌గా ఉండడం సాఫ్ట్‌వేర్‌లో కుదరదు. కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. టాకెటివ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే నువ్వు ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతావు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను నార్మల్‌గా. ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ పర్సన్ ఉంటాడు. మార్కెటింగ్ స్కిల్స్ పర్సన్ ఇప్పుడు ఒక కంపెనీ అయినా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి అంటే క్లయింట్ దగ్గర ఏం చేయాలి? హి హాస్ టు షో హిస్ స్కిల్స్. అంటే కంపెనీలో ఉన్న ఎటువంటి స్కిల్స్ మనం వర్క్ చేస్తున్నాం, ఎటువంటివి ఉన్నాయి అన్నీ మనము క్లయింట్‌కి చెప్పాలి. ఈ రిక్వైర్మెంట్స్ మీద మేము వర్క్ చేస్తున్నాం. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీద కూడా మేము వర్క్ చేస్తాము అనేసి మనము షోకేస్ చేస్తాం చూడండి. మాకింతమంది ఎంప్లాయీస్ ఉన్నారని. అక్కడ ఏం జరుగుతుంది? కంపెనీ గూడా ఒకరితో కొలాబరేట్ అవుతుంది అంటే, అక్కడ గూడా కమ్యూనికేషన్, అక్కడ గూడా స్కిల్స్ నెట్వర్క్ బిల్డింగ్ త్రూనే గదా అది జరుగుతుంది. మీరు గూడా అంతే. మీరు గూడా అదే లాజిక్‌నే పట్టుకోవాలి. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కంపెనీస్‌తో టై అప్ అవుతున్నారు. ఎలా టై అప్ అవుతున్నారు? త్రూ లింక్డ్ఇనే చాలా మందికి హెచ్ఆర్స్‌తో కాంటాక్ట్ అవుతారు. ఇలా స్ ఇలా సో ఆన్ సోన్ ఇన్‌స్టిట్యూట్ మాది. మా ఇన్‌స్టిట్యూట్‌లో మేమిలా మాకు ఇంతమంది పిల్లలున్నారు. దీని మీద రిక్వైర్‌మెంట్ ఉంది. దీని మీద మేము ట్రైన్ చేసాము. ట్రైన్డ్ స్టూడెంట్స్. మీ దగ్గర ఏమైనా రిక్వైర్‌మెంట్ ఉందా? మా ఇన్‌స్టిట్యూట్‌తో టై అప్ అవుతారా? అనేసి అడుగుతారు. సేమ్ మీరు గూడా అంతే. నాకిన్ని స్కిల్స్ ఉన్నాయి. ఐ ట్రైన్డ్ ఇన్ దీస్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ స్కిల్స్. ఐ యామ్ ఏ డీఎస్ఏ ఎక్స్‌పర్ట్ ఇలా నువ్వు చెప్పేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నాకున్నాయి. కెన్ యూ ప్లీజ్ షెడ్యూల్ వన్ ఇంటర్వ్యూ కాల్? ఐ కెన్ ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేసి యూ హావ్ టు ఆస్క్ దెమ్. అందరూ చేసే పని నిన్ను గూడా చేయమంటున్నాం. ఒకప్పుడు మనం ఇలా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలి అంటున్నాం. ఎందుకంటే చాలా మంది వచ్చేసారు గాబట్టి నీకు ఇది ఒక ఆపర్చునిటీ లాగా కనిపిస్తది. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.